గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సీతమ్మ తన వియోగం చేత దుఃఖాన్ని పొందుతూ ఉంది అని రామచంద్ర ప్రభువు కూడా దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. తాను ఉన్న చోట ఏ విధంగా అయితే వసంతం ఇబ్బందిని కలిగిస్తూ ఉన్నదో అదేవిధంగా సీతమ్మ ఉన్న చోట కూడా వసంత గుణములు తన నుంచి దూరమైనటువంటి సీతమ్మకు కూడా దుఃఖాన్ని కలిగిస్తున్నాయి, శోకాన్ని కలిగిస్తున్నాయి అని చెప్పి అక్కడ ఉన్న దృశ్యాలను చూసి సీతమ్మ మదిలో మెదిలి సీతమ్మ ఎంతటి దుఃఖాన్ని పొందుతోందో రామచంద్ర ప్రభువు తలచుకొని ఆవేదన చెందుతూ ఉన్నాడు. అందుకనే లక్ష్మణస్వామితో అంటూ, దృఢం హి హృదయే బుద్ధి మమ సంపరివర్తే నాలం వర్తయితుం సీత సాధ్వీ మద్విరహంగత. ఇక్కడ దృఢం హి హృదయే బుద్ధి మమ సంపరివర్తతే. ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే రామచంద్ర ప్రభువు సీతమ్మ యొక్క స్థితిని తలుచుకొని ఒక నిశ్చయానికి వచ్చారు, దృఢమైనటువంటి ఒక నిశ్చయం చేస్తూ ఉన్నారు. హృదయే మమ బుద్ధి దృఢం సంపరివర్తతే. ఎలాగంటే హృదయమునందు నా యొక్క బుద్ధి దృఢం సంపరివర్తతే. ఆ బుద్ధి ఏ విధంగా ఉంది అంటే అధికంగా తిరుగుతూ ఉన్నది, ఆలోచిస్తూ ఉన్నది. ఏమని? మద్విరహంగత సాధ్వీ సీత. నా విరహమును అంటే నా నుంచి వియోగాన్ని పొందినటువంటి పతివ్రత అయినటువంటి సీత వర్తయితుం నాలం జీవించుట అసంభవము. అంటే తన నుంచి దూరమైనటువంటి సీతమ్మ తననే తలుచుకొని నిరంతరము కూడా ఆ రామచంద్ర ప్రభువునే తలుచుకొని జీవితాన్నైనా విడిచేస్తుంది తప్ప జీవించి ఉండదు, ఇది నాకు అనిపిస్తోందయ్యా లక్ష్మణ అని చెప్పి ఆ సాధ్వీమణి అయినటువంటి సీత ఈ ఎడబాటు వలన కలిగినటువంటి దుఃఖం చేత తాను ఇక జీవించి ఉండడం అసంభవము అని నా అభిప్రాయము అని అంటున్నారు. అంటే పరస్పరము వీరిద్దరి మధ్య కూడా ఎందుకు అనంటే అక్కడ రాక్షస కృత్యములు, ఆ రాక్షస కృత్యముల చేత తాను పొందుతున్నటువంటి దుఃఖాన్ని ప్రకటించుకోలేదు. అలాగే వసంత గుణముల చేత ఈ రామచంద్రుడి నుంచి దూరమైనటువంటి వ్యధను కూడా తొలగించుకోలేక ఆమె తప్పకుండా జీవితాన్ని విడిచిపెట్టి ఉంటుంది అని రామచంద్ర ప్రభు అభిప్రాయపడుతూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే వారిద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యత. సీతమ్మకు రామచంద్రుడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య. రామచంద్రుడు అరణ్యాల్లో ఉన్నా అయోధ్యలో ఉన్నా తనతో ఉంటే ఆ ప్రదేశమే అయోధ్య సీతమ్మకు. అలాగే రాముడు అరణ్యాలలో ఉన్నంత కాలము, ఆ రాముడితో ఉన్నంత కాలము కూడా తాను ఎప్పుడూ కూడా ఏ కష్టాన్ని పొందలేదు, తాను ఎప్పుడూ కూడా బాధ అనేటటువంటిది అనుభవించలేదు. అలాగే ఇక్కడ సీతాలక్ష్మణ సమేతుడై రాముడు వనవాసానికి బయలుదేరాడు. అలా అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత సుమంత్రుడు చూపు మేర కూడా రామచంద్రుని చూసి తర్వాత తిరిగి వచ్చిన తర్వాత అంటూ ఉన్నాడు, సీతమ్మ ఏ విధంగా ఉంది, ఆ అడవుల్లో రామచంద్రుడితో వెళ్ళింది కదా అని అంటే దశరథ మహారాజుకు అలాగే కౌసల్యమాతకు చెబుతూ అంటున్నాడు, బాలేవ రమతే సీత బాలచంద్ర నిభానన. అక్కడ చక్కగా మహర్షి ఒక వాక్యాన్ని రాశాడు. ఏమిటయ్యా అంటే రామ రామేక్యదీనాత్మ విజనేపి వనేసతి. రామ రామ రెండు, రామ అమ్మవారు, రామ రామచంద్ర ప్రభు. రామ రామేహి అదీనాత్మ విజనేపి వనేసతి. ఎలా ఉంది ఆ తల్లి అని అంటే బాలచంద్ర నిభానన, బాలచంద్రుని వంటి చక్కటి మొహముతో శోభిల్లుతున్నటువంటి సీతమ్మ బాలేవ రమతే, పిల్లలాగా చక్కగా అరణ్యంలో పసిపిల్లలాగా ఆడుకుంటూ ఉంది. రామచంద్రుడు ఉన్నాడు కనుక. మరి ఆ అరణ్యాల్లో జనులే లేనట్టు విజనే అపి, విజనము అంటే జనులు లేనటువంటి జనసంచారమే లేనటువంటి అడవుల్లో అంత నిబ్బరం సీతమ్మకి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అంటే రామచంద్ర ప్రభువే. ఆ శక్తి వేరే కాదు, రామచంద్ర ప్రభువు తోడుగా ఉండడమే.
అందుకనే వాల్మీకి మహర్షి శ్లోకంలో రామ శబ్దం తరువాత రామ అని వీళ్ళిద్దరూ కూడా జంటగా అక్కడ రామ రామేహి అధీనాత్మ, రామశబ్దము రెండు కూడా జంటగా వచ్చాయి. అలా పరస్పరమైనటువంటి అన్యోన్యత కలిగినటువంటి సీతారాములు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అలా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనటువంటి స్థితి కలిగినటువంటి వారు కనుకనే రామచంద్ర ప్రభు అనుకుంటూ ఉన్నాడు, నా వియోగం చేత సీతమ్మ తప్పకుండా జీవితాన్ని విడిచిపెట్టి ఉంటుంది అని. అలా ఆ ఎడబాటు అనేటటువంటిది క్రమంగా రామచంద్రుడి యొక్క హృదయంలో అది దృఢంగా మారి ఆయన ఇప్పుడు ఆ మాట చెబుతూ ఉన్నారు. అక్కడ ఆయన అంటూ ఉన్నారు, మయి భావస్తు వైదేక్యాః తత్వతో వినివేశితః మమాపి భావః సీతాయాం సర్వథా వినివేశితః. ఎందుకు రామచంద్ర ప్రభు అలాంటి ఆలోచన చేశాడు? అమ్మవారు జీవించి ఉండదు అనేటటువంటి ఆలోచన దేనికి వచ్చింది అంటే, స్వామి అంటున్నారు, మయి భావస్తు వైదేహ్యాః తత్వతో వినివేశితః మమాపి భావః సీతాయాం సర్వథా వినివేశితః. సీతాయాః వైదేహ్యాః భావః, ఆ వైదేహి సీత యొక్క భావనలన్నీ కూడా మయి తత్వతః, నాయందు యథార్థంగా నిశ్చయంగా వినివేశితః ఉంచబడినటువంటివి. ఆమె అంటే నా గురించి ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ తు అనేటటువంటి ప్రయోగం, ఆ తు అనేటటువంటిది నిశ్చయము, తప్పనిగా, తప్పనిసరి అనేటటువంటి అర్థంలో వాడినటువంటి పదం కనుక వైదేహ్యాః భావః మయి తత్వతః తు వినివేశితః. తప్పనిసరిగా ఆ సీత యొక్క భావములన్నీ కూడా నా యందే ఉంటాయి. ఇకపోతే నా భావములు మమాపి భావః, నా యొక్క భావములు కూడా సర్వథా సీతాయాం వినివేశితః. సర్వథా అంటే అన్ని విధాలుగా కూడా సీత యందు తప్ప వేరొక విధంగా ప్రవర్తించదు. అంటే సీతమ్మయే నిరంతరము కూడా నా భావనలో ఉంటుంది కనుక అలా వీరిద్దరూ కూడా పరస్పరం సీతారాముల యొక్క అన్యోన్యమైనటువంటి దాంపత్యం, ఆదర్శ దాంపత్యం, భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన దాంపత్యము, బంధము ఎలా ఉండాలో ఈ శ్లోకం తెలియజేస్తోంది. అంటే సీతమ్మ రాముని గురించి ఆలోచిస్తూ ఉంటుంది, రామయ్య సీతమ్మను గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇలా వీరిద్దరూ కూడా పరస్పరం ఒకరి గురించి ఒకరి ఆలోచనే తప్ప వేరొక ఆలోచన వీరికి లేదు. అలా వేరొక ఆలోచన లేనటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్య బంధానికి నిలువెత్తు తార్కాణం ఈ సీతారాములే అని అన్నారు. అలా సీతారాముల యొక్క అంటే లోకంలో మరి భార్యాభర్తలు ఎవరూ లేరా అంటే, లక్ష్మణ స్వామికి ఇంతగా చెబుతున్నాడు కదా, భార్యాభర్తలు ఎవరు లేరా, ఇంతగా సీతమ్మ కోసం పరితపించాలా అంటావేమో లక్ష్మణ, అంతగా పరితపించాలి. దేనికి అనంటే ఆయనే అంటున్నాడు, ఈ సమాధానమే ఇది, సీత మనస్సును పూర్తిగా నా మీదే నిలిపి ఉంది, నా మనస్సు పూర్తిగా సీతమ్మ మీద ఉంది. అలా సీతమ్మ మీద ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మా ఇద్దరి మనస్సులు కూడా ఒకటే. నా మనసులో వేరే భావన, సీత మనసులో వేరే భావన లేదయ్యా, మా ఇద్దరి మనస్సుల్లో కూడా ఒకే రకమైనటువంటి భావన ఉన్నది. ఆమె మనస్సు నా యందు, నా మనస్సు ఆమె యందు లీనమై ఉన్నది. ఇప్పుడు ఆమె వేరు, నేను వేరు కాదు, సీతమ్మ వేరు, రామచంద్రుడు వేరు కాదు. కనుక స్మరణకు వచ్చినప్పుడు ఎవరు వస్తారు? రామచంద్రుడి మనస్సే రామచంద్రుడికి గుర్తొస్తుంది. తనను తాను మర్చిపోలేడు కదా, కనుకనే సీతమ్మను మర్చిపోలేకపోతున్నాడు. అలాగా నేను అయినటువంటి సీత తప్ప మరొక స్మరణ ఆయనకు లేదు. అంటే నేను అంటే ఎవరు? ఆయన యొక్క మనస్సే సీతమ్మ, సీతమ్మ మనస్సే రామచంద్ర ప్రభు. ఇలా ఇద్దరికీ కూడా అభేదం లేదు, వారిద్దరూ వేరు కాదు, వారిద్దరూ ఒకటే. కనుక రామచంద్ర ప్రభు యొక్క మనస్సు స్మరణ చేయడము, రామచంద్రుడు తనను తాను మర్చిపోలేడు కాబట్టి నన్ను నేను ఎలాగో మర్చిపోలేను, కాబట్టి నా యొక్క స్మరణలో సీత తప్ప వేరొకరు లేరు, అందుకనే సీతమ్మ గురించి ఇంతగా ఆవేదన చెందుతున్నాను అని చెప్పి ఇక్కడ మయి భావస్తు వైదేహ్యాః మమాపి భావ సీతాయాం సర్వథా వినివేశితః అని చెప్పి అంటూ ఉన్నారు. ఇది సీతారాముల యొక్క అన్యోన్యమైనటువంటి దాంపత్యం, అభేదతత్వం. అభేదము అనంటే వారిద్దరూ వేరు కాదు, అలా వేరుగా చూసినటువంటి వాడు రావణుడు, అలా చూసేటటువంటి వారు రావణులు. కనుక అలా వారిద్దరిని వేరు కాదు, వారిద్దరూ ఒకటే అనేటటువంటిది. అందుకనే ఇక్కడ రామ, రాములు అనేటటువంటి వారికి పేరులోనే కాదు, వారి యొక్క తీరులో కూడా సామ్యం ఉంది అని అంటారు.
ఏ విధంగా అంటే స్వామి హనుమ లంకంతా కూడా గాలించిన తర్వాత అశోకవనంలో అశోక వృక్షం కింద కూర్చొని ఉన్నటువంటి సీతమ్మను చూశారు. సీతమ్మను దర్శించి ఒక్కసారి సీతాదేవి యొక్క రూపలావణ్యములను చూసినటువంటి స్వామి హనుమ ఆశ్చర్యాన్ని పొందాడు. అంటే ఆమె లావణ్యాన్ని చూసి కాదు, అక్కడ ఏ విధంగా ఉన్నది సీతమ్మ అనంటే అన్ని విధాల రామచంద్రుని పోలి ఉన్నటువంటి తల్లి. ఇక్కడ ఋష్యముఖ పర్వతంలో ఋష్యము ఉన్నటువంటి స్వామి తానే అశోక వృక్షం కింద స్త్రీ రూపాన్ని ధరించి ఉన్నాడా అన్నటువంటి విధంగా అమ్మవారు కనిపిస్తూ ఉన్నారట స్వామి హనుమకు. వారిద్దరి యొక్క అభేదాన్ని దర్శించినటువంటి ఆచార్యుడు ఆయన. కనుక ఇక్కడ కారణం ఏమిటి అనంటే వారిద్దరు రూపురేఖలు కూడా ఒకే రకంగా ఉన్నాయి, గుణగణాలు ఒకే రకంగా ఉన్నాయి. సాధారణంగా లోకంలో చూస్తే ఏదో తోబుట్టువులైనటువంటి వారో లేదా తల్లి బిడ్డలో లేదా తండ్రి కొడుకులో ఒక రకంగా ఉండడం అనేటటువంటిది సహజం. కానీ భార్యాభర్తలిద్దరూ కూడా ఒకే రకంగా ఉండడము అనేటటువంటిది అన్యోన్యమైనటువంటి దాంపత్యం. ఒకే రకంగానంటే కేవలం రూపు మాత్రమే కాదు, వారి గుణగణములు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క భావనలన్నీ కూడా ఒకే రకంగా ఉండడము అని. అలా ఋష్యముఖం మీద ఉండేటటువంటి ఆ రామచంద్ర ప్రభువే అశోక వృక్షం కింద స్త్రీ రూపంలో ఉన్నాడా అని చెప్పి హనుమంతుడు ఒక్కసారి అనుకున్నాడట. అస్యాదేవ్యా యథారూపం అంగప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తస్యేయమసితే క్షణ. ఈయన అంటూ ఉన్నాడు అక్కడ స్వామి హనుమ, సీతాదేవి యొక్క నిజరూపము, పోలికలు, అవయవములు, వాటి యొక్క సౌష్ఠవము ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనంటే అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తస్యేయమసితే క్షణ. రామచంద్ర ప్రభువు యొక్క రూపానికి ప్రతిరూపమా అన్నటువంటి విధంగా ఉన్నాయట. అంటే రామచంద్రుడు ఏ విధంగా ఉన్నాడో స్త్రీ రూపంలో ఉన్నటువంటి రామచంద్రుడు ఇక్కడ అశోక వృక్షం కింద దర్శనమిస్తూ ఉన్నాడు స్వామి హనుమకు అన్నట్టు. అలాగే సీతారాముల రూపాల్లోనే కాదు, వాళ్ళ గుణాలలో, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ ఆనందంలో, వాళ్ళ దుఃఖంలో, వాళ్ళ ఆవేదనలో అన్నింటిలోనూ కూడా ఒకే రకంగా ఉన్నటువంటి వారు. అందుకే రామచంద్ర ప్రభు సీతమ్మ గురించి అంతగా పరితపిస్తూ ఉన్నాడు. అక్కడ సీతమ్మ మనస్సు రామునిలో లీనమైనట్టుగానే రామయ్య మనస్సు సీతమ్మలో లీనమయ్యి ఉంది. అలా పరస్పరము కూడా అంటే ఒకరికొకరు బింబ ప్రతిబింబంగా ఉన్నటువంటి ఆ సీతారాముల యొక్క ఆత్మ, మనస్సు, శరీర సామరస్యము ఇవన్నీ కూడా ఒక్కసారి చూసి స్వామి హనుమ స్తంభించిపోయాడు. ఆయన అంటున్నాడు, అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచ ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. ఎంత గొప్ప మాట అన్నారంటే, ఎంతటి గొప్ప అభేదాన్ని దర్శించి స్వామి హనుమ ఈ విధంగా మాట్లాడుతున్నారంటే, అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం. మరి వీరిద్దరూ కూడా అంత అన్యోన్యమైనటువంటి దాంపత్యం కదా. ఇంత అన్యోన్యమైనటువంటి దంపతులు ఈరోజు వియోగం చేత దుఃఖాన్ని పొందుతూ కూడా ఇంకా బ్రతికున్నారా? క్షణం కాలం కూడా జీవించలేడే రాముడు సీత లేకుండగా, సీత రాముడి వియోగాన్ని క్షణమాత్రం కూడా తట్టుకోలేదే. మరి వీరిద్దరూ కూడా క్షణమాత్రం కూడా తట్టుకోలేని వియోగాన్ని పొంది కూడా ఇంకా జీవించి ఉన్నారే అని అంటూ సీతమ్మను విడిచి శోకిస్తున్నటువంటి రాముడు, అలాగే రాముణ్ణి విడిచి శోకిస్తున్నటువంటి సీతమ్మ క్షణం కూడా బ్రతికి ఉండలేరు కదా అని అంటారు. ఎందుకంటే వీరిద్దరినీ దర్శించినటువంటి ఆచార్యుడు స్వామి హనుమ. కనుక ఇక్కడ హనుమ ఆ స్వరూపాన్ని, అభేదమైనటువంటి రూపాన్ని ఇక్కడ చక్కగా మనకు తెలియజేస్తూ అంటున్నారు. అదే అలాంటి ఆ భావనే లక్ష్మణుడితో చెబుతూ అన్నాడు, నా ఎడబాటు వలన సీత నిశ్చయంగా జీవితాన్ని విడిచిపెట్టి ఉంటుందయ్యా అని. ఎందుకంటే వీరిద్దరూ కూడా క్షణమాత్రం కూడా విడిచి ఉండలేనటువంటి వారు, ఒకరి పట్ల ఒకరికి అంత ప్రేమానురాగాలు. అలాగే సీతారాములిద్దరూ కూడా ఇంత ఎడబాటు కలిగి కూడా ఎలా బతుకున్నారు అని అంటే అందుకు మహర్షి అన్నారు, అస్యాదేవ్యా మనః తస్మిన్. ఈ దేవి యొక్క మనస్సు ఏదైతే ఉందో, సీత యొక్క మనస్సు రాముని యందు ఉన్నది. తస్యచ అస్యాం ప్రతిష్ఠితం. రాముని యొక్క మనస్సు సీతమ్మ తల్లి యందు ఉన్నది. కనుక పరస్పరము కూడా అంటే రామయ్య మనస్సు రాముడి దగ్గర లేదు, సీతమ్మ దగ్గర ఉంది. అలాగే సీతమ్మ యొక్క మనస్సు ఏమో రాముడి వద్ద ఉన్నది. కనుక పరస్పరము కూడా అంటే ఇద్దరి మనసులు కూడా వారి వారి వద్ద లేవు. ఇలా పరస్పరము వారి మనసులు ఇంకొకరి వద్ద ఉన్నాయి. కనుక ఇలాంటి రెండు భేదములు లేనటువంటి అద్వైత స్థితి ఏదైతే ఉందో, ఆ అద్వైత రసస్థితి ఈ రామాయణంలో చక్కగా వీరి దాంపత్యంలో చూపించబడింది. కనుక ఇదే రామాయణంలో ఉన్నటువంటి అద్వైత రససిద్ధి, దాంపత్యంలో ఉండవలసినటువంటి స్థితి కూడా. ఒకే ఆత్మ రెండు శరీరాల్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సీతారాములిద్దరూ కూడా ఉన్నారు. కనుక ఇక్కడ రామచంద్ర ప్రభువు
తాను దుఃఖాన్ని పొందినప్పటికీ, సీతమ్మ దుఃఖాన్ని పొందినప్పటికీ కూడా ఒకరి మనసులు ఒకరి వద్ద లేవు. రామచంద్రుని మనస్సు సీతమ్మ, సీతమ్మ మనస్సు రామచంద్రుని వద్ద ఉండడం చేత పరస్పరము కూడా వారు ఇంకా జీవించి ఉండగలుగుతున్నారు అని చెప్పి అక్కడ అంటూ ఉన్నారు. ఇలాంటి అంటే దాంపత్యంలో పరస్పరము కూడా ఏ విధంగా ఉండాలి, సంసారం అనేటటువంటి రథానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా 2 చక్రాలు అని అంటారు. 2 చక్రాలు కూడా సవ్యంగా వెళ్ళినప్పుడే ఆ సంసార రథం అనేటటువంటిది కూడా అది అలా మెల్లగా సాగిపోతూ ఉంటుంది. ఏ చక్రము ఒకటి ఎగుడు దిగుడుగా ఉన్నా ఆ సంసారంలో కల్లోలము అనేటటువంటిది మొదలవుతుంది. కనుక దాంపత్యంలో అంటే అనుకూలమైనటువంటి దాంపత్యం ఉండాలి. ఆ అనుకూల దాంపత్య స్థితే సమాజానికి మూలస్తంభము అని అన్నారు. అలాంటి అనుకూల దాంపత్యాన్ని తెలియజేస్తూ అంటే సీతారాముల మధ్య ఉన్నటువంటి ఆ దాంపత్యాన్ని భవభూతి ఉత్తర రామచరితంలో చాలా అద్భుతంగా ఆయన ప్రదర్శిస్తూ అంటారు. అద్వైతం సుఖ దుఃఖయోః అనుగతం సర్వాస్వస్థాసు చ యద్విశ్రామో హృదయస్య యత్ర జరసా యస్మిన్నహార్యో రసః కాళేనావరణాత్యయాత్ పరిణతం యత్ప్రేమ సారే స్థిరం భద్రం తస్య సుమానుషస్య కథమప్యేకం హి తత్ప్రార్థితం. అద్భుతమైనటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్య లక్షణం ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు ఆయన సీతారాములిద్దరినీ కూడా దర్శించి. సీతారాముల యొక్క అన్యోన్యమైనటువంటి దాంపత్యం, ఒకరిని విరిచి ఒకరు ఉండలేనటువంటి సంబంధం, అన్యోన్యమైనటువంటి సంబంధం ఏదైతే ఉందో దాని గురించి చెబుతూ అంటున్నాడు ఆయన. అద్వైతం సుఖ దుఃఖయోః, సుఖ దుఃఖాల యందు భేదము లేకుండా ఒకే రీతిగా ఉండడం. అనుగతం సర్వాసు అవస్థాసు చ, అన్ని పరిస్థితుల్లోనూ ఒకరినొకరు అనుసరించేటటువంటి విధంగా ఉండాలి. యద్విశ్రామో హృదయస్య యత్ర, హృదయానికి విశ్రాంతి కలిగించేటటువంటిది. జరసా యస్మిన్నహార్యో రసః, ముసలితనం చేత కూడా అది హరింపబడనటువంటి రసము కలిగినటువంటిది. కాళేనావరణాత్యయాతే పరిణతం యత్ ప్రేమసారే స్థిరం, కాలక్రమంలో ఏ రకమైనటువంటి అరమరికలు ఉన్నా తొలగిపోయి ప్రేమసారమునందు స్థిరంగా ప్రతిష్ఠితమైనటువంటిది. భద్రం తస్య సుమానుషస్య, ఇలాంటి దాంపత్యమునకు శుభం కలుగుగాక. కథమపి ఏకం హి తత్ప్రార్థితం, ఏ విధంగా అయినా సరే ఇలాంటి దాన్ని ఎవరైనా కదా కోరుతారు అని చెప్పి భవభూతి ఉత్తర రామచరితంలో అంటారు. అంటే ఇక్కడ సుఖ దుఃఖాల్లో ఒకరికొకరు సమానంగా, అంటే ఇద్దరూ కూడా ఒకేలాగా ఆ దుఃఖాన్ని కానీ సుఖాన్ని కానీ అనుభవించేటటువంటి స్థితి కలిగి ఉండాలి దంపతులిద్దరూ. అన్ని దశల్లో కూడా అంటే వయస్సుతో పాటు కలిగేటటువంటి అన్ని దశల్లో కూడా చెక్కు చెదరనటువంటి ప్రేమసారం, పరస్పరం అన్యోన్యమైనటువంటి ప్రేమానుభావాన్ని కలిగి ఉండాలి. హృదయానికి విశ్రాంతి, మనశ్శాంతి, అలాగే వార్ధక్యం వచ్చినా కూడా పరస్పరము ఎప్పుడైతే నూతనంగా వివాహమయ్యిందో ఆ వివాహమైన దగ్గర నుంచి కూడా వార్ధక్య సంప్రాప్తి వరకు కూడా, ముసలితనం వచ్చే వరకు కూడా ఇద్దరి మధ్య అదే వలపు, అదే ప్రేమ, అదే రకమైనటువంటి అనురాగం ఉండాలి. కాలం గడుస్తున్న కొద్దీ ఆ అనురాగం వారిద్దరి మధ్య పరస్పరము వారిద్దరి మధ్య ఉన్నటువంటి అనురాగం వృద్ధి చెంది స్నేహమై ఇద్దరూ కూడా ఆ అధికమైనటువంటి స్నేహంతో సుస్థిరంగా ఉండాలి. అంతే తప్ప గొడవలు పడుతూ ఉండకూడదు. ఎప్పుడూ కూడా గొడవలు పడుతూ ఒకరినొకరు తిట్టుకుంటూ లేదా ఒకరికొకరు ఎడముఖం పెడముఖం పెట్టుకొని ఉండడం దాంపత్యం కాదు. ఉన్నటువంటి ఆ పరిస్థితులకు అనుగుణంగా వారిద్దరూ కూడా ఒకరికొకరు పరస్పరం అన్యోన్యంగా, ప్రేమగా, సమదుఃఖంగా, సమసుఖంగా వారు ఉండడం అనేటటువంటిది దాంపత్యం అన్నారు. అలాంటి జీవితం భద్రమైనటువంటిది, అతి శుభమైనటువంటిది. అలాంటి జీవితాన్నే కదా అందరూ కోరుకుంటారు అంటూ అలాంటి అద్భుతమైన పవిత్రమైనటువంటి మానవ సంబంధాన్ని పొందడం అనేటటువంటిది చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి తత్వాన్ని ఇక్కడ సీతారాముల దాంపత్యం, వారి అలౌకికమైనటువంటి అతిలోకమైనటువంటి ప్రేమ లక్షణము అనేటటువంటిది ఇక్కడ చాలా చక్కగా చెబుతున్నారు. ఇక్కడ సీతమ్మ క్షణం కూడా విడిచి ఉండలేనటువంటి తల్లి. ఆమె అంటుంది, తన వెంట అరణ్యవాసాలకు రావద్దని రామచంద్రుడు అంటాడు. ఎందుకంటే అక్కడ కష్టాలు పడాలి, అరణ్యాలు అనేటటువంటివి చాలా కష్టాలకు నిలయాలు, కాబట్టి అరణ్యాల్లో కష్టాలు భరించలేవు అన్నప్పుడు సీతమ్మ అక్కడ అంటోంది, ఏవం వర్ష సహస్రాణం శతం వాహం త్వయా సహ వ్యతిక్రమం న వేత్స్యామి స్వర్గోపి నహి మే మతః.
రామచంద్ర ప్రభువుతో ఆమె అంటూ, అరణ్యాలలో నీతో కలిసి వర్ష సహస్రాణం శతం వాహం, కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలైనా నీతో అరణ్యంలో ఉంటా, నీవు లేనటువంటి చోట నాకు స్వర్గం కూడా పనికిరాదు. అంటే రామచంద్రుడు అంటే ఆమెకంత ప్రీతి. రాముని విడిచి ఉండలేనటువంటి తల్లి, రామచంద్రుడే తనకు అధికమైనటువంటి ప్రాణం. అలాంటి ఆ తల్లి స్వర్గమైనా విడిచిపెడతాను తప్ప రామచంద్ర ప్రభు లేనటువంటి చోట తాను ఉండనన్నది. అలా నేను ఉండలేను అని చెప్పి అరణ్యాలకు బయలుదేరినటువంటి ఆ తల్లి. కనుక సీతమ్మకు రాముడంటే అధికమైనటువంటి ప్రాణం. మరి రామయ్యకో ఆమె తండ్రి కూర్చున్నటువంటి సంబంధం గనక ఆయనకు చాలా ప్రియమైనటువంటిది. సౌందర్య సౌశీల్య గుణముల చేత వారిద్దరి మధ్య కూడా పరస్పరం అనురాగం పెరిగి స్నేహమైంది కనుక రామునికి సీతమ్మ అత్యంత ప్రియమైనటువంటిది. అందుకే పురాణాలు అంటాయి, శ్రీశయోస్తు సంబంధ చంద్ర చంద్రికయోరివ. చంద్రునికి వెన్నెలకు ఏ విధమైనటువంటి సంబంధం ఉంటుందో, చంద్రిక అంటే వెన్నెల, అలాగే శ్రీ అమ్మవారు, శ్రీశః స్వామి, వీరిద్దరి మధ్య కూడా సంబంధం అనేటటువంటిది చంద్రుడు చంద్రిక. అంటే చంద్రుడు లేనిదే వెన్నెల లేదు, అమ్మవారు లేనిదే రామచంద్రుడు లేడు, రాముడు లేనిదే అమ్మవారు లేదు. ఇలా పరస్పరము కూడా వీరిద్దరి మధ్య కూడా ఉన్నటువంటి భావన కనుక ఆ సీతతో కలిసి నడిచినటువంటి రాముని యొక్క అయనమే రామాయణము అని రామచంద్ర ప్రభువు నిరంతరము కూడా సీతమ్మ మనస్సు యందు లగ్నమై ఉంటాడు, సీతమ్మ మనస్సు రామచంద్రుని యందు లగ్నమై ఉంటుంది. ఇలా సీతారాముల మధ్య కలిగినటువంటి అన్యోన్యత, అభిన్నత, అనుబంధాన్ని ఈ శ్లోక రూపంలో, అక్షర రూపంలో మనకు చక్కగా అందించేటటువంటిది రామాయణము అని అన్నారు. కనుక ఇద్దరూ ఒకటే అయినప్పుడు తనను తాను ఎలా మర్చిపోతాడు రామచంద్ర ప్రభు? కనుక తనను తాను మర్చిపోవడం అంటూ ఉండదు. అందుకనే అక్కడ నెమళ్లను చూసినా, వృక్షాలను చూసినా, పుష్పాలను చూసినా, సుందరమైనటువంటి ప్రకృతిని చూసినా సీతమ్మయే గుర్తుకొస్తోంది. ఎందుకంటే సీతమ్మ వేరు, తను వేరు కాదు. కనుక అలా సీతమ్మను నిరంతరము కూడా దర్శిస్తున్నాడు. పరస్పర ప్రేమానురాగాలు కలిగినటువంటి ఆ సీతారాముల మధ్య ఉన్నటువంటి ఆ వ్యధ, ఆవేదన, మనోగతము ఇందులో కలుస్తోంది అన్నారు. కనుక ఈ విధంగా భార్యాభర్తలకు ఉండవలసినటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ, సత్వగుణ సంపన్నమైనటువంటి హృదయాలలో ఎడబాటు కలిగితే అవి ఎలాంటి వికార భావాలను కలుగజేస్తుంది అనేటటువంటివి ఇక్కడ చక్కగా చెబుతూ ఉన్నారు. ఇక అంతరార్థాన్ని దర్శిస్తే ఇక్కడ పరస్పరము కూడా ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి జీవ పరమాత్మల యొక్క సంబంధము అనేటటువంటి చెబుతున్నారు. ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి ఆ జీవ పరమాత్మల యొక్క సంబంధము, ఆచార్య సంబంధము, భాగవతుల సహవాసము, భగవద్గుణానుభవము, ఇవన్నీ కూడా కలిసి వీటన్నింటి చేత కూడా పరమాత్మ యొక్క సాంగత్యాన్ని ఆనందిస్తూ ఉన్నటువంటి వారు చెప్పారు. అలా ఇవన్నీ కలిసి ఇలా ఆనందాన్ని అనుభవించడానికి అర్హత ఉన్నప్పటికీ కూడా పరమాత్మను చేరలేనటువంటి జీవుల పట్ల పరమాత్మ చెందుతున్నటువంటి ఆవేదన ఇందులో అంతరార్థంగా చెప్పారు. ఇలా పరస్పరము కూడా ఒకళ్ళనొకళ్ళు వారి యొక్క భావము, రాముని యొక్క భావన, సీతమ్మ యొక్క భావన, ఈ ఇద్దరి యొక్క భావన కూడా ఒకే రకంగా ఉంది అని చెబుతూ అక్కడ సీతమ్మను తలుచుకొని దుఃఖిస్తూ ఉన్నాడు రామచంద్ర ప్రభు. ఏష పుష్పవహో వాయు సుఖస్పర్శో హిమావహ తాం విచింతయతః కాంతాం పావక ప్రతిమో మమ. అంటే పుష్పవహ, పుష్పముల్ని మోసుకొని వస్తూ ఉన్నది అక్కడ ఉన్నటువంటి మలయ పర్వతంలో ఉన్నటువంటి ఆ పంపా సరోవరంలో ఉన్నటువంటి గాలి. సుఖస్పర్శ, సుఖమైనటువంటి స్పర్శ కలిగినటువంటిది, మంచును వ్యాపింపజేసేటటువంటిది హిమావహ ఏషః వాయు తాం కాంతాం విచింతయతః, ఆ సీతను వెదుకుతున్నప్పుడు మమ, నాకు పావక ప్రతిమ, అగ్నితో సమానంగా అనిపిస్తూ ఉన్నది. అంటే సీతమ్మ వియోగం చేత రామచంద్ర ప్రభు చల్లగా ఉన్నటువంటి గాలి కూడా తనకు అగ్ని ఏ విధంగా అయితే దహింపజేస్తుందో ఆ విధంగా అగ్ని దహించినటువంటి అనుభూతిని పొందుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ భౌతికంగా శరీరాన్ని దహించడం లేదు, కానీ అగ్ని మిగిలినటువంటి అగ్నికి ఉన్నటువంటి గుణములన్నీ కూడా అక్కడ సంచరిస్తున్నటువంటి వాయువుకు ఆపాదించారు. అంటే చల్లని వాయువు సుఖాన్ని కలిగించవలసింది పోయి దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నది, వేడిని, తాపాన్ని పెంచుతూ ఉన్నది.
దీనికి అంతటికీ కారణం ఏమిటయ్యా అంటే సీతమ్మ. సీతమ్మ తనతో ఉన్నప్పుడు చక్కగా ఉన్నటువంటి వాయువు సీత వియోగం చేత దుఃఖాన్ని పొందుతున్నటువంటి రామచంద్ర ప్రభువుకి అది అగ్నితో సమానమై అగ్ని వలె దహిస్తూ ఉన్నది అని చెప్పి అంటూ ఉన్నారు. ఇలా వసంతుని యొక్క విజృంభణ వలన శోకాన్ని పొందినటువంటి రాముడు ఇప్పుడు పంపావనాల్లో ఉండేటటువంటి ఆ మంద మారుతం ఏ విధంగా తనను శోకానికి గురి చేస్తోందో తెలియజేస్తూ ఉన్నారు. ఇలా అమ్మవారిని తలుచుకొని దుఃఖిస్తూ ఉన్నటువంటి పరస్పర అన్యోన్యమైనటువంటి దాంపత్య బంధాన్ని తెలిపేటటువంటి శ్లోకాలను చక్కగా పారాయణం చేసుకుందాం. దృఢం హి హృదయే బుద్ధి మమ సంపరివర్తతే నాలం వర్తయితుం సీతా సాధ్వీ మద్విరహంగత మయి భావస్తు వైదేహ్యాః తత్వతో వినివేశితః మమాపి భావః సీతాయాం సర్వథా వినివేశితః ఏష పుష్పవహో వాయుః సుఖస్పర్శో హిమావహః తాం విచింతయతః కాంతాం పావక ప్రతిమో మమ. ఇతి శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే ప్రథమ సర్గే త్రయః శ్లోకాః. ఇలా పరస్పర అన్యోన్యమైనటువంటి దాంపత్యం కలిగిన సీతారాముల అనుబంధాన్ని తెలియజేసేటటువంటి శ్లోకాలు చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.